మరి ఈ వాటర్ ప్రాబ్లం ఏదైతే ఉందో, ఈ హంద్రీనీవా ప్రాజెక్టు సగంలో ఉంది. పోయినసారి అదిగో నేను ఇచ్చేస్తున్న వాటర్ అని చెప్పి వైఎస్ జగన్ అప్పటికప్పుడు 6,000 కోట్లు నేను అదిగో ఇస్తున్నా అని చెప్పి 4 ఇళ్ళకి వాటర్ ఇస్తానని చెప్పి ఏదేదో చేశాడు. కానీ ఏమీ చేయలేకపోయాడు చివరిదాకా. హంద్రీనీవా ప్రాజెక్టే జాతికి అంకితం చేశానని చెప్పాడు, కానీ సగం చేయలేదు అది. ఇక్కడ నీళ్ళ కంటే ముందు కడప స్టీల్ ప్లాంట్ ఉందండి. వాళ్ళ నాన్నగారే శంకుస్థాపన చేశారు. చాలాసార్లు శంకుస్థాపన చేశారు. అది ఒకసారి కాదు, ఇప్పుడు 7-8 సార్లు శంకుస్థాపనలు అయింది. చెల్లికి చెయ్యాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా జరిగాయి, ఇప్పుడు జరుగుతూనే ఉంది. కానీ అది అది ఎప్పటికీ తేలని అంశము. ఇటు నేనేమంటున్నానంటే, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఎలాంటిదో కడప జిల్లాకి స్టీల్ ప్లాంట్ అలాగా, రాయలసీమకు నీళ్ళు ఇవ్వడం అలాగైపోయింది. మరి ఆ పరిస్థితులు ఉంది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు నా జీవితానికి ఏదైనా ఒక సంకల్పం ఉంది చివరి దశలో అంటే బనకచెర్ల పోలవరం బనకచెర్ల అనుసంధానం చేస్తే రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం. నిజంగా ఇప్పుడు వంశధార నాగావళి అనుసంధానం చేస్తున్నారు, కృష్ణా పెన్నా అనుసంధానం చేస్తున్నారు, ఇప్పుడు గోదావరి కృష్ణ అనుసంధానం చేశారా? గోదావరి కృష్ణ చేశారు. కృష్ణా నుంచి తుంగభద్ర చేయాలి. ఎందుకు నేను అనుసంధానం అంటున్నానంటే, పోలవరం పూర్తి అయితే తప్ప ఈరోజు వరదపోయే నీటిని కేవలం పట్టిసీమ ద్వారా ఎన్ని నీళ్ళని లాగుతారండి? లాగలేరు. 3,000 TMC స్టోరేజ్. రాష్ట్రంలో ఉన్నటువంటి రిజర్వాయర్లు, డ్యాంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు నీటి నిల్వ తీసుకుంటే 1000 టీఎంసీలు కూడా లేవండి. ఒక్క గోదావరి బేసిన్లోనే, అంటే ఆ గోదావరి నదిలో పోయేటువంటి నీళ్ళు, సముద్రంలో కలిసేటువంటి నీళ్ళే 3,000 నుంచి 4,000 టీఎంసీలు ఉన్నాయి. మరి ఇప్పుడు తెలంగాణలో కూడా ఇది ఒక డిప్లొమాటిక్గా ఇటు కృష్ణా జలాల వివాదం ఎందుకు తెస్తున్నారు? గోదావరి నీళ్ళు మీరు వాడుకుంటున్నారు, మీరు బాగుపడితే మేము చూడలేం. వేస్ట్గా పోయే వాటర్ అండి, ఆయన సేవ్ చేస్తారు. మరి మీరు అన్నట్లు వెలిగొండ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు జాతికి అంకితం చేశారు అంటున్నారు. మరి 359 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం ఎందుకు కేటాయించింది? పూర్తి చేసింటే, జాతికి అంకితం చేసింటే ఏం చెయ్యలేదండి, అక్కడ ఏం లేదు. నిజంగా మా దౌర్భాగ్యం ఏంటంటే, రాయలసీమ దౌర్భాగ్యము, సరిగ్గా ఒక పని చేసే నాయకుడు వస్తే ఆ ప్రాంతంలో వారిని ఏదో రకంగా హతమార్చడము, రాజకీయంగా వెనకబడితేనే, అంటే ఆ జిల్లాలో, రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు వెనకబడి ఉంటేనే రాజకీయ నాయకులు ఉనికి కొనసాగిస్తారు. ఆ రాజకీయ నాయకులు వెంబడి తిరుగుతూ ఉంటారు. అయ్యా మాకిది అనేది చంద్రబాబు నాయుడు గారు రాకముందు, ఈ ఐటీ ప్లాట్ఫామ్ రాకముందు ఇదంతా కథ. ఈరోజు ఐటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఈరోజు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు. 2 పిల్లలు ఉంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒక అతను ఏ పని చేసుకున్నా ఇబ్బంది లేదు. ఈరోజు ఎకనామికల్గా ఒక ఇది వచ్చేసింది. ఇప్పుడు వ్యవసాయం చేయడానికి మా ప్రాంతానికి ఏం చేయాల్సిన పని లేదండి. రాజకీయ నాయకులు నీళ్ళు ఒకటి ఇచ్చి చూడమనండి. అనంతపూర్ జిల్లాలో, ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో నార్పల మండలం బండ్లపల్లి గ్రామానికి చెందినటువంటి ఒక రైతుకు నేషనల్ అవార్డు వచ్చిందండి. ఒక కరువు జిల్లాలో కేవలం డ్రిప్ ఇరిగేషన్తో 60 ఎకరాలు పంట పండించాడు. అద్భుతం. మరి నేషనల్ అవార్డులు వచ్చినటువంటి కరువు జిల్లాలో మా ప్రాంతం అనంతపూర్ జిల్లానే కాదు, కడప జిల్లా అయినా, అటు పులివెందుల, తాడిపత్రి, ఇటు కర్నూలు జిల్లాల్లో ఈరోజు మీరు పోండి, ఎక్కడన్నా పోండి. కర్నూలు అంటే ఉల్లిగడ్డ ఫేమస్. కర్నూలు మార్కెట్ అంటే ఉల్లిగడ్డ ఫేమస్. అనంతపూర్కి రండి, టమోటా మార్కెట్ ఉంది, గొర్రెలు 6 జిల్లాలకు సప్లై ఉంది. ఈరోజు మటన్ చాలామంది తింటా ఉన్నారంటే ఒక అనంతపూర్ జిల్లా నుంచి 6 జిల్లాలకు సప్లై అవుతుంది మార్కెట్. మరి ఇటు కడపకి రండి, చీని, అరటి. అనంతపూర్ నుంచి కిసాన్ రైలు ఉందండి, ఢిల్లీకి ఎక్స్పోర్ట్. అరటి, చీని అంటే నథింగ్ బట్ బత్తాయి. అవును. ఈరోజు ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీగా ఉంది అంటే అది ఉమ్మడి అనంతపూర్ జిల్లా. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు హార్టికల్చర్ హబ్ అని రాయలసీమ జిల్లాలో ఎస్పెషల్ అనంతపూర్ని కేటాయించుకున్నారు? ఆ ప్రాంతంలో భూములు చాలా సారవంతమైనవి, ప్లస్ వాటర్ ఇస్తే చాలు ఆ ప్రాంతానికి. బనకచెర్ల ప్రాజెక్టు దాదాపు 80,000 కోట్లు ఎస్టిమేషన్ ఇస్తారు. కానీ వచ్చే 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తేనే 80,000, లేదంటే మళ్ళీ డబుల్ అవుతుంది దాని ఖర్చు. సో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తట్టుకోగలదు. నేనేమంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారి సంకల్పం దృఢ సంకల్పం, ఉక్కు సంకల్పం మనం చెప్పవచ్చు, మంచిదే, నేను కాదన్ను. కానీ కేవలం డిపిఆర్లకే పరిమితమైతే, టెండర్లు కూడా పిలుస్తామంటున్నారు తొందరలో. ఖచ్చితంగా డిపిఆర్కి అయితే ఎందుకు అవ్వదు, ఎందుకో చెప్తా. 2014లో కేవలం 29% ఉన్న పోలవరం 72% చేయగలిగాడు కేవలం 5 ఏళ్లలో. అంటే మీరు బనకచెర్లను డిపిఆర్కి మాత్రమే పరిమితం అవుతుందని మాత్రం నేను ఎందుకు అంటున్నానంటే, మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఈ రోజుడికి అంటే ఇచ్చారు. గతంలో పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి నీళ్ళు తెచ్చారు, కృష్ణా నుంచి రాయలసీమకు లిఫ్ట్ చేశారు, కుప్పం వరకు నీళ్ళు ఇచ్చారు.
పులివెందులకు కూడా ఎస్ మేము అంగీకరిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రాంతానికి కూడా ఆ రోజుల్లో చీనీ చెట్లు ఎండిపోతూ ఉంటే ఆ రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రాంతం కదా, మనం ఎందుకు ఇవ్వాలి, మనకు ఓట్లు వేయరు కదా, ఆలోచన చేయలే, చీనీ పంటను కాపాడారు. అందుకే గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్, పులివెందుల ఇన్ఛార్జ్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సతీష్ రెడ్డి గారు గడ్డం తీసేశారు. లేకపోతే శాశ్వతంగా ఆ గడ్డం ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళారు. ఆయన యొక్క వ్యక్తిగత నిర్ణయం, మేము కాదనట్లా. మరి ఆయన చేసినటువంటి పోరాటానికి గాను ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత, జాతీయ అధ్యక్షుడు మరి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కుప్పం వరకు నీళ్ళు ఇచ్చారు కదా. మరి దాని పరిస్థితి అంటే చిత్తశుద్ధి లేదు అంటే ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థుల్లో చిత్తశుద్ధి లేదని కాదు, నియోజకవర్గ స్థాయి నాయకుల్లో చిత్తశుద్ధి లేదు. దాదాపు 1956 నుంచి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారండి స్టేట్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. నిజంగా రాయలసీమకు ఈరోజు హంద్రీనివాక్ కానీ, తెలుగు గంగ కానీ, ఇంకోటి కానీ, గాలేరు నగర్ కానీ ఉందంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కృషే. ఆయన గురించి ఇప్పుడు చెప్పాడు, చెన్నైకి తాగడానికి నీళ్ళు లేకపోతే, చెన్నైకి నీళ్లు లేకపోతే పైప్ లైన్ ద్వారా మేము తీసుకొని వెళ్తామంటే కుదరదండి, కాలువల ద్వారానే తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారిపోతుంది. నిజంగా పైప్ లైన్ల ద్వారా తీసుకొని పోతే ఖచ్చితంగా రాయలసీమ ఎడారి ఆ రోజుల్లో. మరి నందమూరి తారక రామారావు గారు నిర్మించిన ప్రాజెక్టులే ఈరోజు కొనసాగుతున్నాయంటే సిగ్గుచేటు. గత 5 ఏళ్లలో నిజంగా రాయలసీమ ముద్దుబిడ్డ మన జగన్ అన్న అని చెప్పుకున్నటువంటి వాళ్ళు సిగ్గుచేటు. ఎందుకంటే సరే కనీసం మీ నాన్నగారు నిర్మించినటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి కదా, స్టార్ట్ చేసినటువంటి శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి కదా. రాజకీయంగా ఎన్నెన్న విభేదాలు ఉండొచ్చండి. మన ప్రాంతానికి నీళ్ళు ఒకటి ఇస్తే చాలు, మిగతాది ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది అనేది ఎందుకు అవగాహన కలగట్లేదు? మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చింది ఆ సంకల్పము, పోలవరం బనకచర్ల అనుసంధానం చేయాలని? మరి ఈరోజు స్టార్ట్ అయిందా లేదా? కేంద్రం దగ్గర ప్రతిపాదనలు పెట్టారా లేదా? ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా దానికి ఒక రకంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే సమాచారం అందుతా ఉందా లేదా? పోలవరం కంప్లీట్ అవనివ్వండి, దాని తర్వాత మీరు మొదలు పెట్టండి. ఇదేముందండి, లిఫ్ట్లు వెల్లుగొండలో టన్నెల్ పూర్తి అయిపోతే ఆల్మోస్ట్ బనకచర్ల ప్రాజెక్టు సిద్ధేశ్వరం దగ్గర ఒక రిజర్వాయర్ నిర్మించుకుంటే, ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టులో పూడికతో దాదాపు 40 TMC నుంచి 50 TMC నీళ్లు మనం స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోయింది శ్రీశైలం ప్రాజెక్ట్, ఎందుకంటే పూడిక పెరిగింది. మరి ఇప్పుడు ఆ పూడిక తీయాలంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దాని బదులు సిద్ధేశ్వరం దగ్గర ఒక రిజర్వాయర్ నిర్మించుకుంటే దీంట్లో స్టోరేజ్ పెట్టుకోవచ్చు, దాంట్లో స్టోరేజ్ పెట్టుకోవచ్చు. కాబట్టి రాయలసీమకు లిఫ్ట్ చేసుకోవడానికి వీలైనంతగా మనం ఇప్పుడు ఉండేటువంటి రాయలసీమకి కాలువల కెపాసిటీ ఎంత అండి? ఒకటి 4,000 క్యూసెక్కులు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, 10,000 క్యూసెక్కులకు పెంచుతాము, 8,000 క్యూసెక్కులకు పెంచుతామన్నారు. అది ఎంతవరకు వచ్చింది ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. 1 క్యూసెక్ అంటే 1 సెకన్కు ప్రవహించే వాటర్ 24 గంటల సేపు 11,000 క్యూసెక్లు ఫ్లో అయ్యే నీటిని క్యూసెక్ లో కొలుస్తారు, స్టోరేజ్ లో ఉన్నటువంటి నీటిని టీఎంసీలో కొలుస్తారు. మరి ఇది కూడా తెలియనటువంటి నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు. అవును. మరి ఏం మాట్లాడతాము? నిజంగా ఎవరికి చిత్తశుద్ధి ఉంది? నిజంగా ఒక కులానికి 10,000, మనిషికి 10,000 ఇస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆర్థికంగా బాగుపడతారనుకుంటే మళ్ళీ గత ప్రభుత్వాల ముఖ్యమంత్రులను ఎందుకు ఆలోచన చేయట్లే? అంటే పనికి రాని వారిగా మార్చడానికే తప్ప రెక్కలతో ఎగరకోకుండా రెక్కలు పీకేసి ఒక బానిసతత్వం లేక మేము చిల్లరేస్తేనే బతకండి అనే సంస్కృతి గత 5 ఏళ్ళలో తెచ్చారు. మరి ఈరోజు అదైతే లేదు కదా. స్వాతంత్రము అదే ఒక కుటుంబానికి 20,000, 30,000, 40,000 రూపాయలు ఒక ఉద్యోగం మనం చూపించగలిగాము అంటే నువ్వు పథకాలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఆ కుటుంబానికి? ఇళ్ళ మీద కేటాయించు, ప్రాజెక్టుల మీద కేటాయించండి. నిజంగా ఈరోజు దేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి ఫెసిలిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. గ్రావిటీతో గోదావరి నుంచి పోలవరం నుంచి మొదలు పెడితే శ్రీశైలం వరకు గ్రావిటీతో నీళ్ళు ఇవ్వచ్చు. అవును. అక్కడ నుంచి మనం లిఫ్ట్ చేసుకోవాలి. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మనకు నేచర్ మనకు మిగిలిచ్చింది అనేది ఇక్కడ స్పష్టంగా. ఈరోజు తెలంగాణ భూభాగం చూసుకోండి, ఎందుకు కాళేశ్వరం 1,00,000 కోట్లతో నిర్మించారు? ఎందుకు అన్ని విడతల వారీగా లిఫ్ట్లు పెట్టుకొని పై వరకు నీళ్లు తీసుకొని వెళ్ళి కిందికి వదులుతా వస్తూ ఉన్నారు? గ్రావిటీ ఛాన్స్ అవకాశం. మరి ఎందుకు అంటే మనకు అనువుగా ఉన్నటువంటి విషయాలను కూడా మనం పరిగణలోకి తీసుకోకుండా, సీరియస్గా తీసుకోకుండా ఇన్ని సంవత్సరాలు ఎలా రాజకీయ నాయకులు కంటిన్యూ చేశారనేది ప్రజలందరూ ఈరోజు అల్లాటప్పక లేరండి. ఏదో 2,000 ఇస్తేనే ఓట్లు వేస్తారని. 2004 నుంచి కూడా ఆ 2 దఫాలు కూడా చంద్రబాబు గారు అధికారంలో ఉండుంటే ఈ రోజుకి మీకు వాటర్ వచ్చి ఉండేదా? ఖచ్చితంగా. ఎందుకంటే కేవలం 1,500 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి పట్టిసీమ ద్వారానే 13 నెలల్లో రికార్డెడ్ టైంలో కుప్పం వరకు నీళ్ళు ఇచ్చాడు. అవును. దాదాపు 70 నుంచి 80 TMC నీళ్ళు కేవలం పట్టిసీమ ద్వారానే లాగాడండి పోలవరం అంటే గోదావరి నీటిని. మరి అలాంటప్పుడు
మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కేటాయించారండి? కేవలం రంగులు వేయడానికి తీయడానికి 3,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆయన మొదటి 2 సంవత్సరాలు పట్టిసీమను ఆన్ కూడా చేయలేదు. మరి చివరికి అదే పట్టిసీమ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కాస్తో కూస్తో రాయలసీమలో ఈరోజు ఓటు బ్యాంక్ ఉంది, కృష్ణా జిల్లాలైనా వాళ్ళైనా నిలబడి ఉన్నారంటే అదే పట్టిసీమ ఉపయోగపడింది. అది ప్రజల మీద కక్ష, లేదా చంద్రబాబు చేశాడా పట్టిసీమ నేను ఎందుకు ఆన్ చేయాలనా? ఇక్కడ ప్రజల మీద కక్ష అనే దానికంటే మా యొక్క ఉనికి మేము ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ప్రజలు నువ్వు బిర్యానీ పెడితే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. అదే పలావ్ పెడితే బిర్యానీ ఆశిస్తారు. అదే అన్నం పప్పు పెడితే పలావ్ ఆశిస్తారు. అదే అన్నమే తీసేసుకుంటే ఉండేది పెట్టురా నాయన సద్దన్నము. గవర్నమెంట్ ఉద్యోగుల లెక్కలో మీరు చెప్తున్నారు. నేను అదే అంటున్నా, వాళ్ళు 1వ తారీఖు శాలరీ ఇస్తే చాలురా బాబో అన్న. గత 5 ఏళ్లలో 1వ తారీఖు జీతాలు ఇస్తే చాలు మహాప్రభు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎందుకు మాకు ఆ ఐఆర్ ఇవ్వలేదు, ఈ ఐఆర్ ఇవ్వలేదు, నాకు అది ఇది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, పిఎఫ్లు అన్నారు. కానీ జగన్ వచ్చేటప్పటికి ఎవరు ఎందుకు మాట్లాడలేదు? నిజంగా మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా మేల్కొనాలండి. ఈరోజు రెడ్డి కమ్యూనిటీ అనో కమ్మా కమ్యూనిటీ అనో బడుగు బలహీన వర్గాలు అనేవి ఇవన్నీ రాజకీయంగా వాడేటువంటి ఒక టర్మినాలజీ అంతే. బడుగు బలహీన వర్గాలు ఏమయ్యా నాకు తెలియక అడుగుతాను, బీసీలైనా నీళ్ళు తాగాలా లేదా బతకాలంటే? రెడ్లైనా బతకాలంటే నీళ్ళు తాగాలా లేదా? రెడ్లైనా కమ్మోళ్ళైనా బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా వ్యవసాయం చేయాలంటే నీళ్ళే కదా కావాలి. ఖచ్చితంగా కావాల్సినది మొక్కలే కదా. మళ్ళీ బడుగు బలహీన వర్గాలు మేము వెనకబడున్నాం. రెడ్లేమో మా ఉనికి కాపాడు కోసం మేము రాజకీయాలు ఆడతాం, కమ్మోళ్ళేమో ఈ విధంగా అంటారు. ఇదంతా నిజంగా నాయకులకు చిత్తశుద్ధి ఉంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు తన యావదాస్తిని మొత్తం ప్రజలకు దానం చేశాడు. దామోదరం సంజీవయ్య గారు 6 లక్షల ప్రభుత్వ భూమిని పేదలకు పంచిపెట్టాడు. ఎన్ని సంస్కరణలు చేశారండి. నిజంగా అలాంటి వారిని చాలా కాలం ప్రజలు ఎన్నుకున్నారు. ఎవరైనా పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి చెప్పాలి. కరిమేల నాగిరెడ్డి గారు, ఆయన ఈవెన్ సుందరయ్య గారు కూడా రెడ్లే, ఆయన పేరు తీసేశాడు, రెడ్డి అనే పేరు. చాలామంది నిజంగా ప్రజలకు సేవ చేయాలనుకునే వాళ్ళు ఎవరు టైటిల్ పెట్టుకోవట్లేదు. ఈరోజు నాగార్జున సాగర్ డ్యామ్ ఉందంటే ముత్యాల రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఇచ్చినటువంటి భూమి 5,000 నుంచి 10,000 ఎకరాలు ఇచ్చాడు ఆయన ఆ రోజుల్లోనే రాజ సంస్థానే. అవును. మరి ఆయన పెట్టుకున్నాడా? చౌదరి అని నాయుడు అని పెట్టుకున్నాడా? లేదే. అంటే ఏమంటున్నారంటే ఇంకా కులాల ఊబిలో మతాల ఊబిలో పంచభూతాలకే లేనటువంటి కుల మత ప్రాంతాలు మనకెందుకండి మానవ జాతికి అనేది నేను అంటా ఉన్నా. ఈరోజు గాలి అనుకుంటుందా, భూమి అనుకుంటుందా, నేల అనుకుంటుందా, నింగి అనుకుంటుందా, అగ్నిదేవుడు అనుకుంటున్నాడా? ఎవరు అనుకుంటున్నారు? కులం అయితేనే నేను ఇంట్లో వెలుగుతానని. నేను అడిగేది ఒకటేనండి, చంద్రబాబు కట్టాడని పట్టిసీమ నువ్వు ఆన్ చేయలేదే. నువ్వు 4,300 కోట్ల రూపాయల బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టేసి వెళ్ళిపోయాం. చంద్రబాబు ఎందుకు కట్టాలని మీరు ఎందుకు అడగరు జగన్ని? మేము అడగము. పేదల పక్షపాతలం, ప్రజల పక్షపాతలం. మేము ఎందుకు అడుగుతాం? నాలో చిత్తశుద్ధి ఉంది ప్రజల పట్ల, నాలో చిత్తశుద్ధి ఉంది విద్యార్థుల పట్ల, నాలో అంతఃకరణ శుద్ధి ఉంది నిరుద్యోగుల సమస్యలు తీర్చాలని. నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే 2,000 కోట్లు మంగళవారం మాటలు అంటారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు విమర్శిస్తే ఆయన బకాయిలు పెట్టినందుకే విద్యార్థులంతా తెలుగుదేశం పార్టీకి ఓట్లేశారు, కూటమి ప్రభుత్వానికి ఓట్లేశారు. మరలా తిరిగి మనం అదే విమర్శిస్తే లేని ప్రభుత్వాన్ని, లేని పేరును మనకై మన ప్రజల్లో ఉనికిని కాపాడినట్లే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఎవరు అనుకోవట్లేదండి.